ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యము కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. Psalms 32:8. I will instruct you and teach you in the way you should go. దావీదు హిత్తీయుడగు ఊరియా పట్ల అన్యాయం చేశాడు. అయితే తను చేసిన అన్యాయాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టలేదు. అందుకు దావీదు, నా ఎముకలు క్షీణించినవి, యెహోవా చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలంన ఎండినట్టాయను అని వేదన పడ్డాడు. ఎప్పుడైతే దావీదు దేవుని దగ్గర ఊరియా పట్ల చేసిన అన్యాయంను ఒప్పుకున్నాడో, దేవుడు తన దృష్టిని దావీదు మీద ఉంచాడు. అప్పుడు దేవుడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అని దావీదుకి గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, టుడే గాడ్ ఈస్ గివింగ్ ఎ గ్రేట్ ప్రామిస్ టు యూ అండ్ ఇన్స్ట్రక్టింగ్ యూ. ఈరోజు దేవుడు నీకు ఉపదేశం చేస్తున్నాడు. నిన్ను వివేకము గలవాడిగాను, ప్రావీణ్యం గలవాడిగాను, సూక్ష్మ బుద్ధి గలవాడిగాను చేస్తాను అని అంటున్నాడు. నీవు నడవవలసిన మార్గం బోధించి నీ మీద దృష్టి ఉంచుతాను అని వాగ్దానం ఇస్తున్నాడు. దావీదు ఎలాగైతే తను చేసిన మిస్టేక్ని యెహోవా సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాడో, అలాగే ఈరోజు జీవవాక్యం వింటున్న నీవు ఎటువంటి మిస్టేక్స్ అయినా సరే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన నిన్ను క్షమిస్తాడు. నీవు వెళ్ళు మార్గములలో ఎలా ఉండాలో బోధిస్తాడు. నీకు ఆలోచన ఇస్తాడు. నీ డెసిషన్స్ అన్నీ కూడా రైట్ వేలో తీసుకోవడానికి ఆయన వాక్కు నీతో ఉంచుతాడు. యేసయ్య దృష్టి ఖచ్చితంగా నీ మీద ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, టుడే దిస్ ఈజ్ ఎ గ్రేట్ ప్రామిస్ టు యూ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ కనుదృష్టి మా మీద ఉంచుతున్నాను అని వాగ్దానం ఇస్తున్నావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ఆలోచనలపైన, వారి నిర్ణయాలపైన, వారి మార్గములలో నీ దృష్టి ఉంచి వారి జీవితాలను కట్టమని, నీకు మహిమార్థకరంగా నిలబెట్టమని రక్షకుడైన క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.